మొదటి క్రిస్మస్ లో ఏమున్నాయి? కత్తి లాంటి మాటలు ఎదుర్కొన్న మనుషుల అగాధం లాంటి మాటలు ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి క్రిస్మస్ లో. స్థలము కాదు, కనీసం సలహా కాదు, కనీసం సమాధానం దొరక్క నిండు గర్భిణి రోడ్డు మీద తిరిగిన భయంకరమైన సంఘటనలు ఉన్నాయి మొదటి క్రిస్మస్ లో. ఏముంది క్రిస్మస్ లో? పట్టింపు లేని తరం ఉంది. ఏముంది క్రిస్మస్ లో? పుట్టిన బాలయేసుడు ఎవరైతున్నాడో ఆ యేసు ప్రభు వారికి, బాలుడైన క్రీస్తుకి కనీసం చలి తగలకుండా ఉండడానికి బ్రాండెడ్ పొత్తుగుడ్డలు కూడా దొరకని సన్నివేశాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఆయనకి ఎట్ట కలిగించడానికి ఆయనకి స్వెటర్స్ లేవు. పశువులు తినే గడ్డి మధ్య నిద్రపోవాల్సి వచ్చింది. సంబరాలు లేవు, అంబరాలు లేవు, ఆకాశాన్ని అంటే ఇలాగ లైటింగ్ లేదు. చిమ్మ చీకట్లో ఉండి లేనట్టున్న ఎలుతుర్లో, భయంకరమైన వెలివేతలో, ఒంటరితనములో చుట్టూ పుట్టినప్పుడు కంగ్రాచులేషన్స్, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్, మీకు అబ్బాయి పుట్టాడు, బ్లెస్సింగ్స్ అని చెప్పేవాళ్ళు లేరు. చుట్టూ అరుపులు ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా? ఒక మోగజీవుల అరుపులు తప్ప ఏమి లేవు ఆయన చుట్టూ. మోగజీవుల మలం వాసన ఉంది, మోగజీవుల అరుపులు ఉన్నాయి. ఆయన చుట్టూ ఏమున్నాయంటే ఆయనకి సరి అయిన బట్ట లేదు, వసతులు లేవు. ఆయన పుట్టిన సమయంలో జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో పేరుకి జనాభా లెక్కలే తప్ప వాళ్ళకి జనానికి లెక్కలు లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ క్రిస్మస్ దేవుని యొక్క మొదటి క్రిస్మస్